గులియన్ బారే సిండ్రోమ్ వల్ల తొలి మరణం నమోదైంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా అలసందపల్లికి చెందిన మహిళకు జీబీఎస్ సోకడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలో జీబీఎస్ వల్ల తొలి మరణం సంభవించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ వల్ల తొలి మరణం నమోదైంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా అలసందపల్లికి చెందిన మహిళకు జీబీఎస్ సోకడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలో జీబీఎస్ వల్ల తొలి మరణం సంభవించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు చెప్పండి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ డాక్టర్లు కానీ ఏం చెప్తున్నారు ఈ మరణానికి సంబంధించి? హరీష్, ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ సంబంధించి తొలి మరణం గుంటూరు జీజీహెచ్ లో నమోదైంది. ప్రకాశం జిల్లా అలసందపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ గత 4 రోజుల క్రితం జీబీఎస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరగా ఆ చికిత్స పొందుతూ కూడా వెంటిలేటర్ మీద పరిస్థితి విషమించడంతో కూడా గత 2 రోజుల నుంచి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో కూడా మృతి చెందినట్లు కూడా జీజీహెచ్ వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి వాళ్ళ స్వగ్రామానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గుంటూరు జీజీహెచ్ లో మొత్తం 7 కేసులు జీబీఎస్ కేసులు నమోదాగా అందులో ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయ్యి డిశ్చార్జ్ వెళ్ళిపోగా మిగిలిన 5గురిలో ఒకళ్ళు వెంటిలేషన్ పైన ఒకళ్ళు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వెంటిలేషన్ పైన ఉన్న కమలమ్మ మృతి చెందగా మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందే రోగి పరిస్థితి కూడా కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్లు కూడా తెలిసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే అయితే మొత్తంగా జీబీఎస్ వల్ల భయపడాల్సిన పని లేదంటూ కూడా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గాని అదేవిధంగా డిఎంఈ కృష్ణబాబు గుంటూరు జీజీహెచ్ వైద్యులు ప్రకటన చేసినప్పటికీ కూడా ఒక మహిళ ఈ రోజు జీబీఎస్ తో కన్నుమూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తొలి మరణంగా నమోదు కావడంతో కూడా ప్రజలు ఆ లక్షణాలు బయటపడిన వారైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.